హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాం రా, ఎపిసోడ్ నెంబర్ 65. పీటర్ సార్ని హౌస్ అరెస్ట్ చేయించాలని అమర్ చూస్తున్నట్లు అశ్విన్ చెప్పడంతో వాట్ అని అరిచేశాను. ఎస్ మేడం, అంటే ఇక్కడ మన రూల్స్ ఎలా ఉన్నా అక్కడ ఇల్లీగల్ వెపన్స్ అంటే కొంచెం పెద్ద కేస్. అండ్ నాకు తెలిసి మాస్టర్ కూడా ఈ డైమెన్షన్లో ఊహించుకు ఉండకపోవచ్చు. సో అంటూ ఆగిపోయాడు అశ్విన్. ప్రాబ్లం ఏం లేదు కదా అని అడిగాను. ప్రాబ్లం అంటే ఇక్కడ మనం కేసుని ముందుకు జరిపేంత వరకు అక్కడ వాళ్ళు ఇంట్లోనే కూర్చోవాల్సి ఉంటుంది. ఒక రకంగా చెక్మేట్ లాగా. అటు అడుగు వేయలేం, ఇటు ముందుకు పడలేం అని చెప్పాడు అశ్విన్. ఓకే, రేపు ఒక్కరోజు దాని గురించి వదిలేయండి. నేను ఎల్లుండికల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. అండ్ నాకు అమర్ మిశ్రా అపాయింట్మెంట్ కావాలి, మినిమం 1 గంటైనా అని చెప్పాను. ఐ విల్ ట్రై మేడం. ఈ టైంలో అతను మనల్ని కలవడానికి ఇష్టపడకపోవచ్చు, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ అని చెప్పాడు అశ్విన్. థ్యాంక్స్ అని తనకి చెప్పి ఫోన్ తీసి అర్ణవ్ నెంబర్కు కాల్ చేసి ఒక పక్కన న్యూస్ తిరిగేస్తున్నాను. కాల్ లిఫ్ట్ చేసిన అర్ణవ్ అసిస్టెంట్, చెప్పండి శ్రీనిధి మేడం, సార్ మీటింగ్లో ఉన్నారు. ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితే ఐ కెన్ సెండ్ హిమ్ ఎ మెసేజ్ అని చెప్పాడు. తనకి ఏ మీటింగ్ లేదని నాకు తెలుసు. ఇప్పుడు ఖాళీగా మీ పక్కనే ఉండి నా మాటలు వింటున్నాడని కూడా నాకు తెలుసు. బట్ ఎనీవేస్, నేను తనతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. తనను కలవాలి. మా మీద తనకు నమ్మకం ఉంటే హీ కెన్ కమ్ ఫర్ అవర్ హోమ్ ఫర్ డిన్నర్. లేదంటే బయట ఎక్కడైనా సరే నాకేం పర్వాలేదు. బట్ ఐ నీడ్ టు సార్ట్ దిస్ థింగ్స్ అని చెప్పాను. ఓకే మ్యామ్, నేను సార్కి చెప్పి తన రిప్లై ఏంటనేది నేను మీకు చెప్తాను అని చెప్పి అసిస్టెంట్ ఇంకా కాల్లోనే వెయిట్ చేస్తున్నాడు. ఇక నేనేం మాట్లాడకుండా కాల్ కట్ చేసి, ఈరోజు ఈ ఇద్దరిని సెట్ చేసేస్తాను, అప్పటికి కానీ నాకు ప్రాబ్లం వదలదు అని అనుకున్నాను. ఆ తర్వాత నేను ఇంట్లోకి అడుగుపెట్టేసరికి టీవీలో ఏదో షో చూస్తూ కూర్చుంది నేహ. నా పనుల్లో నేను పడిపోయి అసలు నేహను సరిగా పట్టించుకోవడం లేదు అనే ఇన్సెక్యూరిటీ నాలో పెరిగిపోతుంది. నేహని లాస్ట్ 10 రోజుల్లో ఎప్పుడు చూసినా అదే గిల్టీ ఫీలింగ్. దాన్ని ఎలా చెప్పాలో, ఎలా ట్యాకిల్ చేయాలో తెలియడం లేదు. దాంతో తనను చూస్తూనే నేహ అని పిలిచాను. గుడ్ ఈవినింగ్ మమ్మా అని స్మైల్ ఇస్తూ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది నేహ. దాన్ని ఎత్తుకొని తల మీద ముద్దు పెట్టి, ఏమైనా తిన్నావా అని అడిగాను. ఆ వైపు చూస్తూ, హా, యాపిల్ అమ్మమ్మ కట్ చేసి ఇచ్చింది అని చెప్పింది నేహ. బజ్జీ తింటావా అని అడిగాను. బజ్జీనా, నో మమ్మా అంది నేహ. ఓకే ఓకే, నువ్వు పిల్ల సింహం కదా, మర్చిపోయానులే. సో ఓట్స్ బౌల్ చైనా, నాకు హెల్ప్ చేస్తావా అని అడిగాను. ఓకే అని ఎగ్జైటింగ్గా చెప్పింది నేహ. తనని కూడా నాతో పాటు కూర్చోబెట్టుకొని వంట చేస్తుంటే వెనక నుండి చూస్తూ, ఎందుకే రావడమే ఇదే వంటగోల మళ్ళీ నీకేం కావాలో చెబితే నేను వండి పెట్టేదాన్నిగా, కాసేపైనా రెస్ట్ తీసుకొనిది అంది అమ్మ. పర్వాలేదమ్మా, నేనేమంత అలసిపోలేదు. అయినా నీకొక సర్ప్రైజ్. నీ పక్కనే నా ఫోన్ ఉంది, ఒకసారి దాన్ని తీసుకొచ్చిటివ్వు అన్నాను. దాంతో తన పక్కనే ఉన్న ఫోన్ తీసుకొచ్చి నా చేతికి అందించింది అమ్మ. అందులో అత్తయ్య పంపించిన ఆడియో వీడియోస్ను ఓపెన్ చేసి అమ్మకు చేసి చూపించాను. ఫ్రూట్స్ కట్ చేస్తుంటే దాని చిన్ని చేతులతో డ్రై ఫ్రూట్స్ డబ్బాలో వెతికి ఇస్తోంది నేహ. అమ్మ ఆద్యను చూసుకుంటూ, దీని ఆరోగ్యం కొంచెం మెరుగైంది కదా, అయినా పిండి కొద్దీ రొట్టె అని ఊరికే అన్నారా? ఇక్కడున్నంతకాలం ఎన్ని మందులు వేసినా పిసరంత కూడా మార్పు లేదు. అక్కడికి వెళ్ళి 1.5 నెలలు అయిందేమో, అప్పుడే చూడు ఎంత చక్కగా మార్పు వచ్చిందో. ఏదేమైనా మీ అత్తగారు వాళ్ళ పుణ్యమే, దేవుడు వాళ్ళని చల్లగా చూస్తాడు అంది అమ్మ. అవును అన్నాను. వీటిని నా ఫోన్కి పంపించు, నేను బామ్మకి అత్తకు కూడా పంపిస్తాను అని చెప్పింది అమ్మ. సరే అమ్మా అని ఓట్స్ బౌల్లో వేసి ఇద్దరికి చెరొకటిచ్చి కాఫీ కప్ పట్టుకొని హాల్లో కూర్చున్నాను. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. తీసి చూస్తే అర్ణవ్ అసిస్టెంట్ నుండి కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అన్నాను. సార్ మీ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేశారు, 8:30కి సార్ మీ ఇంటికి డిన్నర్కి వస్తారు మేడం అని సవినయంగా చెప్పాడు సదరు అసిస్టెంట్. డన్. అండ్ సార్ అక్కడే రావడానికి ఇదేం పర్సనల్ మీటింగ్ కాదు, సో మీరు కూడా రావచ్చు అని అతనికి ఉన్న ఆ చిన్న సందేహాన్ని కూడా నివృత్తి చేసి థ్యాంక్స్ అని చెప్పి కాల్ కట్ చేశాను. ఏంటి నిధి, మళ్ళీ మీటింగ్ అంటున్నావు అంది అమ్మ. రాత్రి డిన్నర్కి ఇద్దరిని ఇన్వైట్ చేశానమ్మా, చిన్న మీటింగ్ అని అమ్మతో చెప్పాను. మరి వంట ఏం చేయాలో చెప్పలేదే
అని కాస్త కంగారు పడుతూ అడిగింది అమ్మ. వచ్చేవాడు మన చేతులతో వంట చేసి పెట్టేసేంత గొప్పోడేం కాదులే. బయట నుంచి ఆర్డర్ చేసేస్తాను. ఓన్లీ జోసెఫ్‌కి వంట చేసి పంపిస్తాను అని చెప్పాను. సరే, పర్వాలేదు కదా! ఇంటికి పిలిచి బయట భోజనం పెడితే ఏమనుకుంటారో కదా! అని అనుమానంగా అడిగింది అమ్మ. ఏం పర్వాలేదు అని అమ్మకి చెప్పి నా పనులన్నింటినీ పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ చేసి ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నాను. అర్నవ్ కార్ ఇంటి దగ్గరికి వస్తుంటేనే సెక్యూరిటీ నుండి నాకు అలర్ట్ వచ్చింది. వెంటనే తనను లోపలికి పంపించమని చెప్పి నేహని ఎత్తుకొని అమ్మ చేతికి అందించి, వాళ్ళు బయటికి వెళ్ళే వరకు నేహను బయటికి తీసుకొని రావద్దమ్మా అని చెప్పాను. "హ్మ్" అంటూ అమ్మ నేహాన్ని తీసుకొని రూమ్కి వెళ్ళిపోయింది. నేను మెయిన్ డోర్ వరకు వెళ్ళి వాళ్ళని చూస్తూనే కమ్ ఇన్సైడ్ అంటూ అర్ణవ్ను ఇన్వైట్ చేసి లోపలికి నడుస్తుంటే ఒక్కసారిగా హాల్లో కనిపిస్తున్న ఫ్యామిలీ ఫోటో చూసి ఆగిపోయాడు అర్ణవ్. అది మా పెళ్లి టైంలో తీసిన ఫోటో. అది చూస్తున్న అతని కళ్ళలో ఒకేసారి ప్రేమ, కోపం రెండూ కనిపిస్తున్నాయి. తన చెల్లి ఉండాల్సిన ప్లేస్లో నేనున్నందుకు తను నా మీద ద్వేషం పెంచుకున్నాడనుకుంటే అది ఎప్పటికీ లేదు. ఎప్పుడు తన కళ్ళల్లో నాపై ద్వేషం కానీ కోపం కానీ నాకు కనిపించలేదు. దాంతో వచ్చిరాని దగ్గి ఏమైనా చూస్తున్నారా? షల్ వి గో అప్ స్టేర్స్ అని అడిగాను. యా అంటూ నా వెనకే వచ్చాడు అర్ణవ్. తన వెనకే తన అసిస్టెంట్ కూడా ఉన్నాడు. ఆఫీస్ రూమ్లో వాళ్ళను కూర్చోమని చెప్పి సీట్ చూపించి తన ఎదురుగా నేను కూడా కూర్చున్నాను. ఏదో మాట్లాడాలన్నారట అని అడిగాడు అర్ణవ్. హా, ఒక్క నిమిషం. కాఫీ అన్నాను. నో థ్యాంక్స్ అన్నాడు అర్ణవ్. ఓకే అని అశ్విన్కి కాల్ చేసి మార్నింగ్ మీకు చెప్పిన డీటెయిల్స్ అండ్ ఆ ఫైల్ తీసుకురండి అని చెప్పాను. దాంతో 5 మినిట్స్లో డోర్ కొట్టి నా ముందు ఆ ఫైల్ను పెట్టాడు అశ్విన్. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కొంచెం సెన్సిటివ్ అవ్వచ్చు. దీన్ని మీ అసిస్టెంట్ ముందు చెప్పమంటారా లేదా అని ఆగాను. యు వెయిట్ అవుట్ సైడ్ అని తన అసిస్టెంట్కి చెప్పి కళ్ళను తీక్షణంగా మార్చి నా చేతిలో ఉన్న ఫైల్ వైపు చూశాడు అర్ణవ్. అప్పుడు నేను అతనితో, మొన్న మధ్య ఒకసారి అమర్ మిశ్రాని మీతో కలిసి రెస్టారెంట్లో చూశాను. ఆ రోజు నుండి మీ ఎవ్వరూ ఆలోచించని ఒక డైమెన్షన్ ఈ కేసులో నేను ఆలోచించాను. అది కరెక్టా కాదా అనే డౌట్లో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. దాంట్లో మీరు షాక్ అయ్యే విషయాలు కూడా బయటికి వచ్చాయి అని చెబుతూ నేను ఒక ఫోటోను తనకు అందించాను. అది చూసిన అతని కళ్ళు మరింత తీక్షణతను సంతరించుకుంటే తనని ఇంకాస్త షాకు గురి చేయడానికి నేను వేరే ఫోటో కూడా రెడీగా పెట్టుకున్నాను. అర్ణవ్ తన చేతిలో ఉన్న ఫోటో వైపు అలాగే చూస్తున్నాడు. ఏంటి, షాక్ అయ్యారా అని అడిగాను. అందులో అమర్ మిశ్రా తన చెల్లి దాత్రి ఠాకూర్తో పాటు ఉండడం చూశాడు. అందుకే నిజానికి అసలు అమర్ మిశ్రాకి ఎందుకంత కోపం మైకేల్ పీటర్ మీద అని నేను ఆలోచించాను. ఎప్పటికీ ఆన్సర్ దొరకలేదు. పోనీ ఇతగాడేమైనా పోకిరీలో కృష్ణ మనోహర్ ఐపీఎస్ లాగా ఒక కేసు కూడా ఓడిపోయిన పోలీస్ ఆఫీసరా అంటే మొదలుపెట్టిన 4 కేసుల్లో 2 ఓటమి, ఒక దాంట్లో గెలిచాడు, ఇంకొకటి మాది. మరి ఏంటబ్బా ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ అని తెగ ఆలోచించి పావులు అటువైపుగా కదిపితే తెలిసిన నిజం అంటూ ఇంకొక ఫోటో తన చేతిలో పెట్టి, ధాత్రి ఠాకూర్ క్లాస్మేట్ అండ్ ఫ్రెండ్ అమర్ మిశ్రా అంతేనా అంటూ ఆగాను. అర్ణవ్ ఏమీ మాట్లాడలేదు. ఈ విషయం మనం మిమ్మల్ని కలిసినప్పుడు తను మీతో చెప్పుండడు కదా. ఒకరోజు తను నాతో దాత్రి ఠాకూర్ని కలిసి మాట్లాడదామని చెప్పాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చినా నేనున్న టెన్షన్లో అంతగా పట్టించుకోలేదు. బట్ నన్ను మోసం చేసిన వ్యక్తికి మిమ్మల్ని మోసం చేయడం కూడా పెద్ద పనేమీ కాదు. ఫ్రెండ్ అని నేను చెబుతున్నాను కదా అని మీరు కూడా ఫ్రెండ్ అని అనుకోవద్దు. ఎందుకంటే నా కళ్ళతో చూడని నిజాలను నేను జస్టిఫై చేసి చెప్పలేను కాబట్టి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని నేను అంటున్నాను. నిజంగా వాళ్ళు ఫ్రెండ్స్ అవునో కాదో మీకు తెలియాలి, లేదంటే మీరు తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగా తను ధాత్రికి ఫ్రెండే అయితే ఎవరూ లేనప్పుడు ధాత్రి సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చోవలసిన అవసరం లేదు కదా. వాళ్ళ రిలేషన్ను మీ దగ్గర దాచాల్సిన అవసరం కూడా లేదు కదా. అండ్ ఇదంతా నేను మిమ్మల్ని ఈ గేమ్ నుండి తప్పించడానికి చెప్పడం లేదు. ఎందుకంటే ఎన్ని విధాలుగా మీరు అడ్డుకోవాలని చూసినా నేను ఖచ్చితంగా అవి దాటి ఏదో ఒక మార్గం వెతుక్కొని లేచి నిలబడతాను. ఆ విషయంలో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది అదే, ఇది ఇదే. ఇది నేను నా భర్త మీద మీరు నింద వేసిన తర్వాత అర్థం లేని అభాండాలను ప్రూవ్ చేయడానికి నేను ఇచ్చిన హింట్ అనుకోండి. ప్రొఫెషనల్ రైవలరీ ఎప్పుడు కంటిన్యూగానే ఉంటుంది. ఇక
అర్థం లేని కోపం, కర్తవ్యం లేని పట్టుదలకు గౌరవం దక్కదా అర్ణవ్? మీ చెల్లి సూసైడ్ చేసుకొని చనిపోవడం వెనకే మా వాళ్ళు ఉన్నారనేది మీ వాదన. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదనేది మైకేల్ పీటర్ వాదన. మీ ఇద్దరి అర్థం లేని ఆలోచనలతో ఒక ఆడపిల్ల చావుకి అర్థం లేకుండా చేయకండి. మైకేల్ మీద మీకు కోపం ఉండొచ్చు, కానీ ఆ కారణం లేని కోపంతో అసలైన తప్పు చేసిన వాళ్ళని వదిలేసి మీకు అక్కర్లేని రివెంజ్ను మా మీద తీర్చుకోవడానికి ట్రై చేస్తే మైకేల్ శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 అవకాశాలు ఇచ్చినట్టు మీకు ఇస్తూ ఉండొచ్చు. కానీ నేను సత్యభామలాగా అవకాశాలు ఇవ్వడం నాకు నచ్చదు. నాకెప్పుడు నరకాసురవత చేయాలని అనిపిస్తుందనేది నాకు కూడా తెలీదు. అందుకే చెబుతున్నాను. మీరు తెలుసుకుంటే మంచిదే, కానీ ఒకవేళ నేను దాని గురించి తెలుసుకోవాల్సి వస్తే పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. అండ్ మా మీదకి ఈ కేసు డైవర్ట్ చేసిన వాళ్ళని నేనేం చేస్తాననేది కూడా మీరు ఊహించలేకపోవచ్చు. సో బెటర్ మీరే ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళని పనిష్ చేసుకోండి అని చెప్పాను. అసలు తను నా మాట వింటున్నాడా, లేదా అసలు నేను చాలా కష్టపడి రాసుకున్న ఈ స్క్రిప్ట్ని అతను పట్టించుకోవట్లేదా అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అసలు అతను నా వైపు చూస్తేనే కదా ఆ ఫోటో వైపే తీక్షణంగా చూస్తున్నాడు అర్ణవ్. ఉన్నాడా బీపీతో పోయాడా వీడు అని అనుకుంటూనే ఎక్స్క్యూజ్ మీ అన్నాను. వింటున్నాను అని తలపైకైతే చూడకుండానే సమాధానం ఇచ్చాడు అర్ణవ్. పొగరు అని గొనుక్కుంటూ డిన్నర్ చేద్దామా అని అడిగాను. డోంట్ మైండ్, బట్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్. ఇప్పుడు తినాలని నాకు లేదు అని చెప్పాడు అర్ణవ్. హలో, నేను మీకోసం నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేశాను. మా ఇంట్లో ఎవ్వరూ నాన్ వెజ్ ఫుడ్ తీసుకోరు. ఇప్పుడు దాన్ని వెజిటేరియన్ లాగా ఎలా చేయాలో నాకు చెప్పండి అని అన్నాను. ఓ గాడ్, మీరు తినకపోతే మీ డ్రైవర్కో గార్డ్స్కో ఇవ్వండి, వాళ్ళు తింటారు కదా అని అసహనంగా అన్నాడు అర్ణవ్. నేను అలా వాళ్ళకి పెట్టను. మనకి అక్కర్లేనిదో మనం తింటే మిగిలిపోయిందో పక్కన వాళ్ళకి పెట్టడం అనేది చాలా తప్పు. పెట్టాలనుకుంటే ముందే వాళ్ళ కోసం ఉంచాలి అని చెప్పాను. ఆ మాటతో ఇప్పుడు బలవంతంగా పెట్టాలని ఫిక్స్ అయినట్లున్నారు కదా, సరే పదండి అని ఆ ఫొటోస్ తీసుకున్నాడు అర్ణవ్. అది చూడగానే నాకు చిన్న స్మైల్ వచ్చింది. భయం వేయడం లేదా, ఫుడ్లో పాయిజన్ ఏమైనా కలిపానని అని కళ్ళెగరేస్తూ అర్ణవ్ని అడిగాను. భక్తి ఎక్కువ మీకు. భక్తి ఉండేవాళ్ళు జనరల్గా అలాంటి పనులు చేయరులే, పాప భీతి అన్నాడు అర్ణవ్. 2-3 సార్లే మన పరిచయం, అయినా నా గురించి ఇంత బాగా తెలుసుకున్నారు. మరి అలాంటప్పుడు మీ ఫ్రెండ్ మైకేల్ పీటర్ గురించి మీకు పూర్తిగా తెలీదా? తనకి కూడా భక్తి ఎక్కువే కదా అని అన్నాను. తనొక అథీస్ట్ అని చెప్పాడు అర్ణవ్. కోర్స్, భక్తి అంటే దేవుడి మీద మాత్రమే ఉండాలా ఏంటి? ధర్మం పాటిస్తున్న ఎవరైనా సరే దేవుడికి సేవ చేస్తున్నట్లే కదా అని చెప్పాను. ఆ మాటను తను కూడా ఖండించలేదు. నిజం తెలుసు కదా, అందుకే సైలెంట్గా ఉన్నాడు. అతనితో డిన్నర్ కంప్లీట్ చేశాక ఫ్రిడ్జ్ నుండి చాక్లెట్ తీసి తనకొక బైట్ ఇచ్చాను. మైకేల్ అలవాటు చేశాడా అని చిన్నగా నవ్వాడు. వాట్, మైకేల్కి చాక్లెట్ తినే అలవాటుందా అని తన వైపు షాకింగ్గా చూస్తూ అడిగాను. యా, హై కార్బ్ మీల్ తినగానే హీ యూజ్ టు హ్యావ్ ఎ డార్క్ చాక్లెట్ అన్నాడు అర్ణవ్. అవునా, అయితే నిజమే అయి ఉంటుంది. నాకు ఈ అలవాటు నేహా చేసింది. సో యు నో నేహా కదా, మై డాటర్ అని చెప్పాను. యా అన్నాడు అర్ణవ్. సో కాసేపు నేను మైకేల్ పీటర్ వైఫ్ అనే నిజాన్ని పక్కన పెడితే ఒక ఫ్రెండ్గా తన గురించి మీరేమైనా చెప్పొచ్చు కదా, మీకు తెలిసినవి. యునో, న్యూమరాలజీ ప్రకారం నేను 1, సో సీక్రెట్స్ బాగా దాస్తాను అని చెప్పాను. ఆ మాటకు చిన్నగా నవ్వి, నిన్ను చూస్తుంటే దాత్రి గుర్తొస్తుంది శ్రీనిధి అని నా తలపై చిన్నగా నిమిరి, ఐ హోప్ తనకి కూడా నీ అంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే బాగుండేది అన్నాడు అర్ణవ్. నో, ప్రతిసారి తాను ఫేస్ చేయలేకపోయింది అని మనం జాలి ప్రకటించే బదులు అసలు తను అంత స్ట్రగుల్ చేస్తున్నా మనం గుర్తించలేదు అని బాధపడితే కరెక్టేమో అని చెప్పాను. అది కూడా కరెక్టే, కానీ తనెప్పుడు నాకు అన్నయ్య ఎల్వి బ్యాగులు కావాలి, అన్నయ్య నాకు వెర్సిటే పర్ఫ్యూమ్ కావాలి అని అడిగేది. మరి ఇదంతా నాతో ఎందుకు షేర్ చేసుకోలేకపోయింది? ఈజ్ ఇట్ ఏ మ్యాటర్ ఫర్ హర్? తనకి నాతో ప్రతిదీ షేర్ చేసుకొని చెప్పేంత చనువు నేను తనకిచ్చాను అని చెప్పాడు అర్ణవ్. చనువు అనేది మనం ఇస్తే రాదు, తను తీసుకోవాలి, తన మనసులో అనిపించాలి. అన్నయ్యకి చెబితే తను నన్ను జడ్జి చేయకుండా నాకు హెల్ప్ చేస్తాడు అని అనిపించాలి.
మేబీ తను మీకు చెప్తే మీ స్ట్రేచర్కి, మీ ఫ్యామిలీ రెస్పెక్ట్కి భయపడి ఉంటుంది అని అన్నాను. షీ ఈజ్ ఎ పార్టీ ఆఫ్ దట్ ఫ్యామిలీ శ్రీనిధి అన్నాడు అర్ణవ్. ఫిజికల్లీ ఎస్, బట్ మెంటల్లీ నో అన్నాను. వాట్? అసలు మీ అమ్మాయిలు ఏం మాట్లాడతారో అర్థం కాదు అన్నాడు అర్ణవ్. జనరలైజ్ చెయ్యకు, బట్ నేను చిన్నప్పటి నుండి మా ఇంట్లోనే పుట్టి పెరిగాను. బట్ మా ఇంట్లో అందరూ ఒకలా ఆలోచిస్తే నేను మాత్రమే వేరేలా ఆలోచిస్తాను. అండ్ ఐ నెవర్ ఫెల్ట్ ఐ బిలాంగ్ టు దట్ ప్లేస్. వన్స్ నేను మైకేల్ని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాక ఐ ఫెల్ట్ లైక్ ఎస్, దిస్ ఈజ్ మై హోమ్. ఇక్కడ నేను చెప్పేది ఎదుటి వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు. నాకేదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు చూసుకుంటారని అనిపించింది. దాని అర్థం నాకు మా అమ్మగారు, నాన్నగారు, మా ఫ్యామిలీ అంటే ఇష్టం లేదని కాదు కదా అన్నాను. మేబీ అన్నాడు అర్ణవ్. సో జస్ట్ గివ్ హర్ సమ్ అపాలజీ, షీ డిజర్వ్ ఇట్ అని చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు సౌండ్ నైవ్, బట్ ఒకవేళ నిజంగా ధాత్రి మైకేల్ ప్రేమించుకొని ఉంటే యూ స్టిల్ లవ్ హిమ్ అని అడిగాడు అర్ణవ్. వై నాట్? యూనో, మా ఇద్దరి పరిచయం తర్వాత ఒక్కసారి కూడా మైకేల్ నా పాస్ట్ గురించి అడగలేదు. నా పాస్ట్లో ఎవరూ లేరు, బట్ దట్ ఈస్ సెకండరీ. ఒకవేళ ఉన్నా కూడా మైకేల్ లవ్లో చేంజ్ అనేది రాదు. తను నా వైపు చూసే విధానంలో మార్పు రాదనే కాన్ఫిడెన్స్ తను నాకిచ్చాడు. అదే కదా మనం ప్రేమకి ఇవ్వగలిగే భరోసా. విచ్ యూ ఫెయిల్డ్ టు గివ్ ఫర్ దాత్రి అండ్ విచ్ హీ గివ్ మీ అని అన్నాను. యు ఆర్ హిజ్ వైఫ్ అండ్ దాత్రి ఈజ్ మై సిస్టర్ అన్నాడు అర్ణవ్. మేక్స్ నో డిఫరెన్స్. చెల్లైనా భార్య అయినా తల్లైనా, ఈవెన్ ఫ్రెండ్ అయినా సరే, కంఫర్ట్ అనేది ఒకటే ఉంటుంది అని చెప్పాను. ఆ మాటకు చిన్నగా నవ్వి, నువ్వు వచ్చిన తర్వాత మైకేల్లో వచ్చిన చేంజ్కి కారణమేంటో నాకు ఇప్పుడు కనిపిస్తుంది అని అన్నాడు. అది విని ఎదురుగా ఉన్న చందమామ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకున్నాను. మైకేల్ నా లైఫ్లోకి వచ్చాక నాలో వచ్చిన చేంజ్ మీ ఎవ్వరికీ కనిపించదు అని మనసులోనే అనుకొని, సో పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని అడిగాను అర్ణవ్ను. ఇప్పటిదాకా చెల్లిలా కనిపించావు, ఇప్పుడు మా మమ్మీలా కనిపిస్తున్నావు అని చిన్నగా నవ్వుతూ తన పాకెట్ నుండి సిగరెట్ తీసి, ఆర్ యూ ఓకే విత్ ఇట్ అని అడిగాడు అర్ణవ్. ఫైన్. ప్యాసివ్ స్మోకింగ్తో నేను క్యాన్సర్ వచ్చిపోయేంత వరకు మీరు మీ ఫ్రెండ్ ఆపేలా లేరు కదా అన్నాను. మైకేల్ చైన్ స్మోకర్ ఏం కాదు కదా, చాలా వరకు మానేశాడు కూడా అని అన్నాడు అర్ణవ్. ఆఫ్ కోర్స్ కాదనుకోండి, బట్ ఏదైనా స్మోకింగ్ మంచిది కాదు కదా అన్నాను. నాకు ఫేవర్ చేస్తావా అని ఎదురుగా చూస్తున్నవాడు కాస్త సడన్గా నా వైపు తిరిగి అడిగాడు అర్ణవ్. ఏంటది అని అడిగాను నేను. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.